లెక్కింపు శాంతియుత వాతావరణంలో జరగాలి. ఎన్నికల నియమావళి జూన్ 6 వరకు అమల్లో ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఓట్ల లెక్కింపు శాంతియుత వాతావరణంలో జరగాలి అని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా డాక్టర్ మన్సీర్ జిలానీ సమోన్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల 2024 ఓట్ల లెక్కింపుపై పోటీ చేసే అభ్యర్థులు వారి ఏజెంట్లతో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, ఆముదాల వలస రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్లతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. రెండవ అంశం కౌంటింగ్ కూడా అలానే పారదర్శకంగా శాంతియుతంగా జరగాలన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రాల్లో 14 టేబుల్స్ ఉంటాయి అని, పోస్టల్ బ్యాలెట్స్ 3-4 టేబుల్స్ ఉంటాయన్నారు. అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 6 గంటలకు చేరుకోవాలి అని, 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్నారు. కౌంటింగ్ కేంద్రమైన శివాని ఇంజనీరింగ్ కళాశాలలో పటిష్టమైన 3 అంచెల భద్రతా ఏర్పాట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాలతో ఏర్పాటు చేయడమైందన్నారు. తర్వాత మీరు ఆ మషిన్ని ఆన్ చేస్తారు. మామూలుగా మషిన్ ఆన్ అయిపోతుంది. ఒకవేళ బ్యాటరీ ప్రాబ్లం ఉంటే సో ఆ టైంలో బ్యాటరీ రిప్లేస్ చేసేసి అది మళ్ళీ ఆన్ చేయడానికి వీలు. సో దాట్ టైం ఆల్సో మీరు హడావుడిలో, మీరు టెన్షన్లో ఈ మషిన్ పని చేయడం లేదు, ఏం చేయాలి, ఆ టెన్షన్లో మీరు ఒకవేళ ఏమైనా చేస్తే అన్నెసరీ కౌంటింగ్ వాళ్ళు ఆ వాతావరణం కొద్దిగా వేరేగా మారిపోతుంది. బటన్ సియూలో టోటల్ కౌంట్, అదేవిధంగా 17C పార్ట్ 1లో ఏదైతే టోటల్ వాళ్ళు మెన్షన్ చేసుకుంటారో ఆల్రెడీ ప్రిసైడింగ్ ఆఫీసర్ దాన్ని టాలీ చేసిస్తారు. టాలీ అయిపోతే ఏం ఎఫెక్ట్ ఉండదు. సో ఆ హ్యూమన్ ఎర్రర్స్ ఏదైతే ఉంటాయో అది మేజర్ ఇష్యూ విచ్ మే లీడ్ టు ఎఫెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఆర్ విచ్ మే లీడ్ టు రాంగ్ రిజల్ట్స్. అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటాయి వెంటనే మీరు అక్కడ ఉన్న ఈ ఎల్ఎంసీ ఉంటారు ప్రతి వాళ్ళు, అదేవిధంగా అక్కడ ఏఆర్ఓ కానీ ఆర్ఓ కానీ ఉంటారు. సో సూపర్వైజర్కి ప్రతి అసిస్టెంట్కి క్లారిటీ ఉంటారు. ఎందుకంటే అలాంటి కేసు వస్తే మీకు క్లారిటీ లేకపోతే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో అది మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ అయిపోతే ఆ ఏజెంట్స్కి కనిపిస్తుంది. దెన్ దే మైట్ థింక్ దట్ ఇది సరిగా లేదు. అండ్ లాస్ట్ ఎస్పెషల్లీ లాస్ట్ రౌండ్స్లో మార్జిన్ ఆల్రెడీ తెలిసిపోతున్నది బై దట్ టైం. సో సమ్ పీపుల్ మే ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ఈ స్పెషల్ సినారియోస్ ఏదైతే ఉన్నాయో ఇది కాకుండా మీకు ఫార్మాట్స్ దొరుకుతాయి. సో ఆ ఫార్మాట్స్లో దేవుడు ఫిల్అప్ ప్రతి రౌండ్ వారీగా కౌంటింగ్ డేటా, రిజల్ట్ డేటా మీరు అది ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఫిల్అప్ చేసినప్పుడు మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ కొంచెం క్లియర్గా జస్ట్ చూడగానే సీతో ఉంటుంది. సీలంతా ఉన్న తర్వాత ఇదంతా కూడా అది ఓపెన్ చేస్తాం, వీడియో చేస్తారు. ఈ యాక్టివిటీ అంతా కూడా వీడియో దొరుకుతుంది. లేకపోతే మన వీడియో అఫీషియల్ మన కలెక్టర్ గారు చేసి ఏర్పాటు చేసిన మన అధికారి అది నోట్ చేసుకోండి సార్. సూపర్వైజర్ కంపల్సరీగా దీన్ని ఆర్టీస్ అంటారండి. రియల్ టైం క్లాక్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఆ తేదీ సమయం వస్తుందండి. సియూ నెంబర్ సార్, ఇది సీరియల్ నెంబర్ అండి, యూనిక్ ఐడి. ఇది ఒకదానికి ఉంది, మరొకదానికి ఉందండి. మొత్తం ఎంతమంది క్యాండిడేట్ అంశాంతరం అయ్యిందో బ్యాలెట్ యూనిట్ అనేది తెలియజేసేది మన మోడల్లో వాడేగాడు 16 పెట్టాం, 15+1. 17C మీకు టోటల్ టాలీ క్లోజ్ బటన్ తప్పలేదు, ఎవరైనా మర్చిపోయారు. రూల్ పొజిషన్ సేస్ యూ హావ్ టు ప్రెస్ ద క్లోజ్ బటన్ అండ్ ప్రొసీడ్ ఫర్ రిజల్ట్. ఆర్ఓ గారు సంతకం చేసుకుంటారు, ఏజెంట్ చెప్తారు, క్యాండిడేట్ అతను పిలిపించి చెప్తారు. ఇదంతా అవసరం లేదు. You are doing the counting in the presence of agents. They are not your supervisors. You are actually in fact counting supervisor. As per rule, ఎవరైనా మైక్ ఇవ్వండి. సార్, మనం 17C పోలింగ్ స్టేషన్ నెంబర్ వేస్తున్నాం కనుక ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ సంబంధించిన ఎన్ని యూనిట్స్ ఉన్నా అదే కౌంట్లో వస్తాయి. ఇంకెవరికైనా